దేశాన్ని తీసుకువెళ్ళినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఇది ప్రతిపక్షంలో ఉన్ననాడు అబద్ధాల పునాదుల మీద ఎట్లయితే ఆనాడు పైకొచ్చిండో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత కూడా మసిపూసి మారడికాయ చేసి అబద్ధాల పునాదుల మీద చలామణి కావాలనేటువంటి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దాంట్లో ఒక ప్రయత్నమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలకు నిలయం, నేను కులగణన చేపడతా అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణన అని చెప్పి ఆర్భాటం చేసి అబాస్ పాలైపోయింది. జనరల్గా 2011లోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం 3,60,00,000. 2025 అంటే 14 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కావాలి. ఎస్సీల జనాభా 15% నుంచి 17.5% పెరిగినట్టుగా, ఎస్టీల జనాభా 9 నుంచి 10.5% పెరిగినట్టుగా, బీసీల జనాభా 52% నుంచి 46% తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పాడు. ఎంత బాధ అనిపించే సిగ్గుమానితనం వాళ్ళదంటే ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీకి అనగాన వర్గాల పట్ల మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. దీనికి చట్టబద్ధత లేకుండా, దీనికి టైం బౌండ్ ప్రోగ్రామ్ లేకుండా, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది జరిగేది కాదు, అది అమలయ్యేది కాదు. మోసగించే ప్రయత్నం చేసిండు, ఇవాళ దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండు. కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతలేసినారు. అందువల్ల నేను టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో డిఏని కూడా మోసం చేసినప్పుడు కేసీఆర్ 317 జీవో ఇచ్చి కంటి మీద కొప్పు లేకుండా చేసినప్పుడు కేసీఆర్. ఇవాళ సిపిఎస్ విధానం రద్దు కావాలని చెప్పి అనేక సంవత్సరాల పోరాటం చేస్తున్న టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం డేట్ ఇచ్చింది. మేము ఈ రాష్ట్రాలలో మీరు సిపిఎస్లో కొనసాగదలుచుకున్నారా, పాత పెన్షన్ విధానం కొనసాగదలుచుకున్నారా అని చెప్పి ఆప్షన్ అడిగారు. కానీ ఆనాడు కేసీఆర్ గారు మేము సిపిఎస్లో కొనసాగుతామని చెప్పి వాళ్ళకు లెటర్ పంపలేదు. అంటే వాళ్ళ మోసం చేసినటువంటి పార్టీ అది. ఈయన గారు అధికారంలో వచ్చిన వెంటనే 317 సవరణ చేస్తా, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా, డిఏలన్నీ కూడా పే చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులకు తక్షణమే వాళ్ళ బెనిఫిట్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. ఒక్కటి కూడా అమలు కాలేదు, ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇవాళ చివరికి రిటైర్డ్ ఉద్యోగి తన బెనిఫిట్స్ రావాలంటే పైరవి చేసుకుంటే తప్ప, లంచాలు ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ వద్దలేమంటే ఎంత దయనీయ పరిస్థితి మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి 9 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత రావడానికి 9 నెలలే పట్టింది. నేను మా టీచర్లకి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా కొన్న 4 మంది అయితే ఉన్న 4 మందిగా కేసీఆర్ పోతే బాగుపడతారని చెప్పి భావించడం. కానీ ఇక పేరమేంచలు కూలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేసిన నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా పొందబెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే అంకుశం తీసుకొని పొడవాలి. మీరు ఆ పొడవాల్సింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, రేపు శాసన మండలిలో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కనుక ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద సిపిఎస్ విధానం రద్దు కోసం కావచ్చు, 317 జీవోలు అక్రమాలు కావచ్చు, ఇవాళ డిఏలు ఇచ్చే పోరాటాలు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే కేజీబీవీలలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు ఎన్ని బాధలున్నాయో మాకు
మోడల్ స్కూల్ అన్నిటికంటే టాప్ స్కూల్స్ అని చెప్పి చేరైతే ఇవాళ మోడల్ స్కూల్స్లో పనిచేసే టీచర్లు ఇలా ఎందుకు వచ్చినా వీళ్ళకు ప్రభుత్వ స్కూళ్ళ మీద బాగుండని చెప్పి వాళ్ళు భావిస్తారు. ఇవన్నిటి మీద రేపు మాట్లాడగలిగేది కొట్లాడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ టీఆర్ఎస్ ఎన్నికలు పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరు గెలిచినా మాదానికి అవుతారు అనుకుంటారు. ఒకవేళ ఇక్కడ గెలిచి వాళ్ళని కాకపోతే కట్టు బానిస లెక్క ఉండవలసిందే. మన మీద జరుగుతున్నటువంటి అక్రమాలు చూస్తూ సంతకాలు పెట్టవలసిందే తప్ప ప్రశ్నించేటువంటి సత్తా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉండదు. కాబట్టి రేపటి కాలం అంతా ప్రశ్నించాల్సిన అక్కర ఉంది కాబట్టి, కొట్టాల్సిన అక్కర ఉంది కాబట్టి, ప్రస్తావించాల్సిన అక్కర ఉంది కాబట్టి ఇవాళ అధికార పార్టీ మీద పోరాటం చేయగలిగినటువంటి పార్టీ, పరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 3017 జీవో మీద కొట్లాడే పార్టీ, డిఎల్ రావాలని చెప్పి కొట్లాడుతున్న పార్టీ, ఇవాళ కమిషన్ తీసుకొని బెనిఫిట్స్ ఇచ్చేటువంటి దుర్మార్గం ఆగాలని కొట్లాడే పార్టీ, ప్రజల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వాటి మీద కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మళ్ళీ ఆగం కాకండి, మీరు ఆగం కాకండి. మరి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ 8 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో తెలంగాణ ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తున్నారు. 8 మంది పార్లమెంట్ సభ్యులుగా మేము ఎట్లాంటి పాత్ర పోషిస్తామో చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపు శాసన మండలిలో మీరు కనుక గెలిపిస్తే మేము వాళ్ళకు తోడుగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ టీచర్ల సమస్యలకు సంపూర్ణంగా అండగా ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారంలో మీకు తోడుగా ఉంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.